ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 9వ పాసురం. ఈ పాసురంలో ఏమిటంటే, ఒక సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న 4వ గోపికను లేపుతున్నారు. ఇంతవరకును ఇంతకు ముందు చెప్పినటువంటి 3 గోపకన్యలను ఎలా లేపారంటే, శ్రవణం, మననం వీటి యొక్క విశిష్టతను తెలిపి 3 గోపకన్యలను గోదా మేల్కొల్పి తన వ్రతంలో చేర్చుకుంది. శ్రవణం అంటే వినటం, మననం అంటే విన్నదానిని మళ్ళా మనం స్మరించుకోవటం అన్నమాట. ఎల్లప్పుడూ శ్రవణం మననం చేసేవారి యొక్క మనసు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకుంటుంది. అప్పుడు ఆ జ్ఞానం ఏమవుతుంది, ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్థమైనటువంటి వ్రతనిష్ట కలిగిన వారికి తన్ను లభించే హక్కు కలదంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. పరమాత్మ తానే స్వయంగా మనద్దు వచ్చి మన అభీష్టాన్ని తీరుస్తాడు. కావున మనం ఎచ్చడికి పోక ఉన్న చోటునే భగవత్ అనుభవానందాన్ని అనుభవిస్తుంటే చాలననుకుని ఈ 4వ గోపికను లేపుతున్నారు. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமல துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எடுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச்சு விடோ ஆனந்தலோயமப்பெருந்தில் மந்திரிப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுண்டன் ఎండ్రెండు నామం ఫలవం నవిందేలోరెంబావాయ్. ఇక్కడ దోషరహితమైనటువంటి మాణిక్యాలతో నిర్మించిన భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా, అగరధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతి మెత్తనైనటువంటి హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియం తీయవమ్మా. ఏమమ్మా మేనత్త, నీవే నామని లేపమ్మా. ఏమి నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె లేవకుండగా ఎవరైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమరిచి నిద్రించడానికి ఏమైనా మంత్రించి ఉంచారా? ఆమెకి ఏమైంది? ఎందుకు నిద్ర లేవట్టలేదు? ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా, ఓ శ్రీహప్పతి, ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుదస్తున్నను ఆమెకు వినపడట్లేదా? ఇంకనూ లేవదేమి అని సంపదలతో తొలితూగుంటున్న ఒక కన్యను లేపుతున్నారు ఆండాళమ్మ తనతో ఉన్నటువంటి గోపికలతో కలిపి.